హస్తం గ్యారెంటీల్లోని మరో 2 హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రారంభించారు. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నారు. 6 గ్యారెంటీల అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తామని, దేశానికి నమూనాగా మారుస్తామని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సద్వినియోగం చేసుకున్నారని తెలియజేస్తోంది ప్రభుత్వ గణన. So may I request the dignitaries to cooperate the గౌరవ మంత్రి మహిళల కళ్లల్లో ఆనందం చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి. వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి లబ్ధిదారులకు సులభంగా అందేలా ఈ పథకాలని రూపొందించినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఇచ్చిన హామీల్ని తమ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందన్నారు. సెప్టెంబర్ 17న తుక్కుగూడలో జరిగిన సభలో ప్రజలకు 6 గ్యారెంటీలు ఇస్తున్నట్లు సోనియా ప్రకటించారని గుర్తు చేశారు. సోనియా ఇచ్చిన మాట శిలాశాసనమని, సువర్ణాక్షరాలతో లిఖించేలా వీటిని తూచా తప్పకుండా అమలు చేసి తీరుతామన్నారు రేవంత్ రెడ్డి. గృహజ్యోతి కరెంటు బిల్లు జీరో బిల్, యూనిట్లకు బిల్లు జీరో అవుతుంది. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి క్రమ పద్ధతిలో నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు సీఎం రేవంత్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై సీఎం విమర్శలు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 400 రూపాయలున్న గ్యాస్ సిలిండర్ ధరను మోదీ ప్రభుత్వం 1200 రూపాయల వరకు తీసుకెళ్లిందన్నారు. నాడు రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రజలపై భారాన్ని తగ్గించే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. నియంత్రణ పాటించుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా 100% అమలు చేయడానికి కట్టుబడి ఉన్నది. ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు అన్నట్టుగా తండ్రి కొడుకులు కానీ, మామ అల్లుడు కానీ ఇది జరగకపోతే బాగుండు, అది ఇవ్వకపోతే బాగుండు, ఇట్లాంటి ఆలోచనతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ 500కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించిన ఈ రోజు చరిత్రాత్మకమన్నారు. ఈ నెలలో 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడే అర్హులకు మార్చిలో జీరో బిల్లు వస్తుందని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియని, సాంకేతిక కారణాలతో ఎంపిక కాని వారు మండల కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేయాలని బట్టి విక్రమార్క సూచించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాప్ తీసుకోవాల్సిన పరిస్థితులని గత ప్రభుత్వం కల్పించింది. ఎన్ని ఒడిదుడుకులున్నా దృఢ సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులం 6 గ్యారెంటీల అమలుకు కృషి చేస్తున్నామన్నారు. స్పీకర్ గారికి, మంత్రులకు, సలహాదారులకు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అందరికీ కరతాళధ్వనులతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రస్తుత విధానంలో లబ్ధిదారు సిలిండర్పై మొత్తం ధర చెల్లిస్తే తర్వాత సబ్సిడీ మొత్తం వారి ఖాతాలో పడుతుందని, రానున్న రోజుల్లో 500 మాత్రమే చెల్లించి సిలిండర్ తీసుకునే విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం గ్యాస్ పథకాన్ని దాదాపు 40 లక్షల మంది లబ్ధిదారులతో ప్రారంభిస్తున్న రానున్న రోజుల్లో అర్హులందరికీ వర్తింపజేస్తామని వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మిగిలిన గ్యారెంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. సద్వినియోగం చేసుకున్నారని తెలియజేస్తోంది ప్రభుత్వ గణన.